హైదరాబాద్లోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు తాజాగా 100 కోట్ల విలువైన 4 ఎకరాల స్థలాన్ని కాపాడారు. ఆక్రమణలు కూల్చివేసి కబ్జాదారుల చెర నుంచి విలువైన భూమిని విడిపించారు. హైదరాబాద్ నగరంలోని కొండాపూర్లో 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. శేర్లింగంపల్లి మున్సిపల్ కార్యాలయం మదీనాగూడ మార్గంలో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. స్థానిక జంగమోనికుంటకు సంబంధించిన 4 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆక్రమించారు. మట్టి పోసి ఫ్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధమయ్యారు. దీంతో వారిపై రెవెన్యూ అధికారులు కేసులు పెట్టారు. ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా అధికారులు కుంట చుట్టూ ఫెన్సింగ్ వేశారు. హైదరాబాద్లోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు తాజాగా 100 కోట్ల విలువైన 4 ఎకరాల స్థలాన్ని కాపాడారు. ఆక్రమణలు కూల్చివేసి కబ్జాదారుల చెర నుంచి విలువైన భూమిని విడిపించారు. హైదరాబాద్ నగరంలోని కొండాపూర్లో 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. శేర్లింగంపల్లి మున్సిపల్ కార్యాలయం మదీనాగూడ మార్గంలో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. స్థానిక జంగమోనికుంటకు సంబంధించిన 4 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆక్రమించారు. మట్టి పోసి ఫ్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధమయ్యారు. దీంతో వారిపై రెవెన్యూ అధికారులు కేసులు పెట్టారు. ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా అధికారులు కుంట చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. మానస, హైదరాబాద్ లోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. హైడ్రా అధికారులు తాజాగా 100 కోట్ల విలువైన భూమిని 4 ఎకరాల స్థలాన్ని కూడా వాళ్ళు కాపాడారు. ఆక్రమణలు కూల్చివేసి కబ్జాదారుల చెర నుంచి ఆ భూమిని విడిపించారు. హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ లో 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. శేర్లింగంపల్లి మున్సిపల్ కార్యాలయం మదీనాగూడ మార్గంలో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. స్థానిక జంగమోనికుంట కూడా సంబంధించిన 4 ఎకరాల భూమిని కూడా కబ్జాదారులు మట్టి పోసి ఆక్రమించారు. ఈ ప్లాట్ గా చేసి దాన్ని అమ్మకానికి సిద్ధమయ్యారు. దీంతో వారిపై రెవెన్యూ అధికారులు కేసులు పెట్టారు. ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ హైడ్రా అధికారులు కుంట చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఇదే విధంగా మొన్న చక్రపురి కాలనీ అమీన్పూర్ లో లేఅవుట్లలో రోడ్లు పార్కు స్థలం కూడా కబ్జాకు గురైంది. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు రంగం దిగి దాన్ని బుల్డోజర్ తోని మొత్తం లేవల్ చేసి దాన్ని అమీన్పూర్ చెరువును కూడా కాపాడడం జరిగింది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కట్టిన ఇండ్లను కూడా కూల్చివేయడం జరిగింది. మానస, భూమిని ఆక్రమించిన వాళ్ళ స్పందన ఏమంటారు ఇప్పుడు? అంటే ప్రస్తుతం అయితే ఆక్రమణదారులు అక్కడ స్థానికంగా లేకపోవడం చేస్తుంటే కూడా దాన్ని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఇదంతా ఆక్రమణ అని చెప్పి తెలుసు. వాళ్ళ దగ్గర ఏదో సృష్టించిన పత్రాలు ఉన్నాయి. ఆ పత్రాల ద్వారానే ఈ ఆక్రమణలు గురవుతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఈ మియాపూర్ లో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనం మరియు అమీన్పూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేతకు గురై కావడం, ఈ భూమి అంతా స్వాధీనం చేసుకుని ప్రస్తుతం అయితే మదీనాగూడ, మియాపూర్, యూసుఫ్ కూడా పరిసరాలు ప్రభుత్వ భూములను కూడా ఆక్రమిత పార్కుల స్థలాలను కూడా వీళ్ళు హైడ్రా వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మియాపూర్ లో 600 కోట్ల విలువైన 5 ఎకరాల స్థలంతో పాటు ఇతర ప్రాంతాలు సుమారు 11 ఎకరాల వరకు ఆక్రమణ తొలగించారు. ఈ విషయంపై వాళ్ళు ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళు క్రియేట్ చేసిన పత్రాల ద్వారానే వాళ్ళు కబ్జాకు వెళ్లి మా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మానస, ఓకే, థ్యాంక్ యూ బాసిత్.